అయోధ్య లడ్డూలు అని చెప్పి లేబుల్లు వేసేసి ఇక్కడ అమెజాన్లో కొంతమంది ఇది వ్యాపారంగా మార్చేశారు. ఈ లడ్డూలు అమ్మడం, కొంతమంది బుకింగ్ కూడా చేసుకున్నారు, కొంతమందికి డెలివరీలు కూడా అయిపోయాయి. దీనికి సంబంధించినటువంటి విషయం సిసిపిఏ దగ్గరికి వచ్చింది. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ దగ్గరికి వస్తే వెంటనే సిసిపిఏ సీరియస్ అయింది, అమెజాన్కి నోటీసులు ఇచ్చింది. వెంటనే ఈ యొక్క విక్రయాలను ఆపాలి, అలాగే ₹1,00,000 ఫైన్ కట్టాలి అని చెప్పి జరిమానా విధించడం అయితే జరిగింది. అమెజాన్కి ₹1,00,000 అనేది ఒక 2-3 సెకండ్ల సంపాదన బహుశా, లేదంటే మహా అయితే ఒక నిమిషం సంపాదన అనుకుందాం. అంతకుమించి అమెజాన్కి పెద్దగా ఇదేం కాదు. కాకపోతే ఏంటంటే అమెజాన్ ఈ విధంగా జరిమానా కట్టడం వల్ల తన యొక్క రెప్యుటేషన్కి కొంత విఘాతం వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి భయపడితే భయపడాలి తప్ప ఈ విషయంలో ఎక్కడా కూడా అమెజాన్కి వచ్చే నష్టం ఏమీ లేదు. ఎవరైతే ఇలాంటి విక్రయాలు చేస్తున్నారో దానికి అనుమతులు పత్రం చూపించకుండానే అమెజాన్ అందులో ఏ విధంగా అమ్ముతుంది అని చెప్పి దానికి కనీసం ఒక 5 కోట్లు 10 కోట్లైనా వేయాలి. కానీ ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి, మనం అనుకున్నంత ఈజీ ఏమీ కాదు. కానీ కఠినమైనటువంటి శిక్షలు అయితే అమలు అవ్వడం లేదు. తప్పులు జరుగుతున్నప్పుడు కఠినమైనటువంటి శిక్షలు అమలు అవ్వకపోవడం వల్లే మళ్ళీ రిపీట్గా తప్పులు చేస్తా ఉన్నారు. అమెజాన్ లాంటి సంస్థకి ₹1,00,000 ఫైన్ వేస్తే వచ్చిన నష్టం ఏంటి అమెజాన్? దాని రెప్యుటేషన్కి కూడా పెద్దగా ఏం రాదు. ఎందుకు రాదు అంటే మనకు తెలుసు, కుక్క బిర్యానీ అమ్ముతున్నటువంటి వారి హోటల్ మూసేస్తేనే 3 నెలల తర్వాత తెరిస్తే ప్రజలు ఆ రోజు అరగంటని వెయిట్ చేశారు లైన్లో. మరి ఎంత దారుణంగా ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇలాంటివి ఎన్ని శిక్షలు అమలైనా సరే ఎవరేం చేసినా ప్రజలు కొంటూనే ఉంటారు. ఇలాంటివి జనాలకు అనవసరం. కానీ మనం ఏం చేయాలి? బ్యాన్ చేయాలి. అవసరమైతే ఈ తప్పు చేసినందుకు కొంత సమయం బ్యాన్ చేయాలి అమెజాన్ని ఆ ఏరియాలో. అప్పుడు ఖచ్చితంగా ఈ సంస్థలన్నీ భయపడతాయి. భారతదేశ కఠినమైనటువంటి శిక్షలు అమలు అవుతున్నాయని పూర్తిగా ఆపేయమని నేను చెప్పడం లేదు. దీనివల్ల కొంత ఉద్యోగాలు ఉంటారు, అది భారతదేశానికి చెందినటువంటి వారు ఉంటారు. దీని మీద వెంటనే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ ఆ తప్పు జరిగిన తర్వాత మాత్రం శిక్షలు చాలా చిన్నవిగా ఉంటున్నాయి. అలా మాత్రం ఉండకూడదు. తప్పు చేసిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి సరైనటువంటి శిక్షలు అమలు చేయాల్సిందే. మరి ఏకపక్షంగా నేను తీసుకోమని చెప్పను, కానీ తప్పు జరిగిన తర్వాత తీసుకోకపోతే ఇలాగే ఉంటుంది. అమెజాన్కి వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు 2 సెకండ్ల సంపాదన మహా అయితే, అంతకు మించి అయితే ఏం కాదు. కాబట్టి కఠినంగా ఉండాలి.